మధుర స్మృతులను గుర్తు చేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు సత్యము ధర్మము అనేటువంటి రెండు పాదములతోటి ఈ భూమిపై నడయాడో, ఎవరి గుణగణాలను శత్రువులు సైతము కీర్తించారో, రామచంద్రమూర్తి గురించి శ్రీరామాయణం అరణ్యకాండలో ఒక మాట వస్తుంది, రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ. అంటే రాముడు మూర్తిభవించినటువంటి ధర్మం అనేటటువంటి ఒక పదార్థానికి ఒక రూపం వచ్చి, ఒక విగ్రహం వచ్చి, దానికి ప్రాణం వచ్చి, కాళ్ళు చేతులు వచ్చి నడిచి వస్తే అదే శ్రీరాముడు అని ఎవరు చెప్పారండి ఈ మాట? రాముడి యొక్క శిష్యుడో, భక్తుడో, స్నేహితుడో, శ్రేయోభిలాషో, అభిమానం చెప్పలేదు. రాముడి శత్రువు రాక్షసుడు మారీచుడు చెప్పారు ఈ మాట. రామో విగ్రహ ధర్మ సాధు సత్యపరాక్రమ అని శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. పుంసాం మోహనలోపాయ అని శాస్త్రాలు వర్ణించాయి, కావ్యాలు వర్ణించాయి. అంటే పురుషులు సైతము మోహించేటటువంటి జగన్మోహన సౌందర్యము శ్రీరామచంద్రమూర్తి యొక్క సొంతము. అటువంటి కారణజన్ముడు అవతార పురుషుడు అవతరించినటువంటి పుణ్యభూమి ఈ యొక్క అయోధ్య. ఇది త్రేతాయుగంలో కోసల రాజ్యానికి రాజధానిగా అయోధ్య ఉండేది. అది ఇప్పుడు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య అనేది మున్సిపల్ కార్పొరేషన్ గా ఉంది. ఇది రామ జన్మభూమి. ఏదైతే మన 2024 జనవరి 22వ తేదీన అక్కడ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేశారో అక్కడే ఆయన ఆవిర్భవించారు. త్రేతాయుగంలో కోసల రాజ్యంలో రాజధాని అయోధ్యలో అంతఃపురంలో కౌశల్యమాత పురుటి గది అక్కడేనండి. ఇప్పుడు ఎక్కడైతే ఆ యొక్క బాలరాముని ప్రతిష్ఠ జరిగిందో అక్కడే ఆయన జన్మించడం కూడా అదే ఆ ప్రదేశంలో, ఎగ్జాక్ట్లీ అదే ప్రదేశంలో, అక్కడే అంతఃపురం, అక్కడే పురుటి గది, కౌశల్యమాత పురుటి గది అక్కడే ఉండేది. మరి అత్తవారి దగ్గర పురుడేకి పోస్తుందని కౌశల్యమాత అని మీకు అనుమానం రావచ్చు. ఆమెకు చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు. చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఆమెకు సంతాన ప్రాప్తి కలిగింది. అందుచేత బహుశా ఆ సమయానికి వారి పుట్టింటి వారు ఒక కాలదానం చేసి ఉండొచ్చు. అందుచేతనే అయోధ్యలోనే అంతఃపురంలోనే ఆ పురిటి గదిలో కౌశల్యమాత రామచంద్రమూర్తికి జన్మనిచ్చింది. అటువంటి చోటనే ఇప్పుడు ఆ యొక్క భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. అక్కడే బాలరాముడిగా ప్రతిష్ఠించడం జరిగింది. మరి అటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి ఆ చోటన మనం ఎప్పుడో ఆలయం నిర్మించుకోవడం అనేది జరిగింది. పూర్వం త్రేతాయుగంలో కుశ మహారాజు ఆలయాన్ని నిర్మించడం, అది కొన్ని వేల సంవత్సరాలు ఉండటము, ఆ తరువాత అది శిథిలావస్థకు చేరిపోవడము, ఆ తరువాత సమ్రాట్ విక్రమాదిత్యుడు అంటే విక్రమాదిత్య మహారాజు, మనం బట్టి విక్రమాదిత్యుడు కథలు చెప్పుకుంటాం కదా, ఆయన ఈ యొక్క రామాలయాన్ని మరలా పునరుద్ధరణ చేయడం, అది కొన్ని వేల సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆ తరువాత ఈ దేశానికి వలస వచ్చి విధర్మీయుడు, విదేశీయుడు, మతోన్మాది అయినటువంటి పాపమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక మతోన్మాది ఈ భారతీయ సంస్కృతిని ధ్వంసం చేయాలి, ఈ భారతీయ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలి, ఈ భారతీయుల విశ్వాసాన్ని ధ్వంసం చేయాలి, ఈ భారతీయుల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేయాలి అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఏదైతే ఆ రామ జన్మభూమి అనేటువంటి అయోధ్యలో ఆ రామ జన్మభూమిని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదును నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారి దేశానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ఏమీ కూడా చేయలేకపోయారు. ఈ విధంగా 500 సంవత్సరాలు మన భారత జాతికి కళంకముగా, మన భారతీయుల మనోభావాలకు ఒక ప్రతిబంధకంగా